So hey, hello guys, welcome to Hey Ganesh channel. సో నేను చాలా రోజుల నుంచి ఇంట్రడక్షన్ వీడియో అనుకుంటున్నా కానీ కుదరట్లేదు. సో మొత్తానికి టైం కుదిరించుకొని అయితే ఒక ఇంట్రడక్షన్ వీడియో అయితే పెట్టడం జరుగుతుంది. సో ఇదనమాట. సో ఈ ఇంట్రడక్షన్ వీడియోలో నేను ఏం చెప్తానంటే నా జర్నీ ఎలా స్టార్ట్ అయింది, నేను ఇంత చిన్న వయసులోనే నా యూట్యూబ్ ఎలా స్టార్ట్ చేశాను, అసలు ఏంటి, నాకు ఇప్పుడు మీరు ఇంతలా ఆదరిస్తున్నారు దానికి కారణం ఏంటి, 1K సబ్స్క్రైబర్స్ నాకు ఎలా వచ్చారు, దాని గురించి అయితే ఈ వీడియోలో ఈ మెయిన్ 4 పాయింట్స్ గురించి అయితే ఈ వీడియోలో చెప్తా. సో మొదటి పాయింట్లోకి వెళ్ళిపోతే మాత్రానికి నేను యూట్యూబ్ స్టార్ట్ చేసి అయితే ఫస్ట్ పాయింట్ మాట్లాడుకున్నట్టయితే మాత్రానికి నేను స్టార్టింగ్ అయితే 2 years కింద అయితే యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయడం జరిగింది గైస్. సో 2 years కింద స్టార్ట్ చేసి ఫస్ట్ అయితే మైసా ఫ్యాక్స్ అనే పేరుతో అయితే యూట్యూబ్ ఛానల్ని స్టార్ట్ చేశాను. సో కొన్ని డేస్ పెట్టా, రీచ్ బాగానే ఇచ్చారు. ఫస్ట్ వీడియో 3.4K అలా సంథింగ్ వెళ్ళింది, సెకండ్ వీడియో 7.7K వెళ్ళింది, థర్డ్ వీడియో 7.7K వెళ్ళింది. అలా పెట్టుకుంటూ వెళ్ళా ఒక 5 months వరకు. సో తర్వాత నాకేమనిపించింది అంటే ఈ ఫ్యాక్ట్స్ కరెక్ట్ చెప్తేనే బాగుంటుంది, సో దాంట్లో వేరే కంటెంట్ పెడితే బాగోదు, అంటే మామూలుగా జనరల్గా మనం కలిపిచ్చి మాటలు అట్లా చెప్తే బాగోదని చెప్పేసి అయితే వ్లాగ్స్ అవి పెడదామని డిసైడ్ అయినా. సో వ్లాగ్స్ పెడదామని చెప్పేసి అయితే మైసా ఫ్యాక్స్ అని ఉన్న ఛానల్ పేరుని హే గణేష్ అని అయితే మారడం జరిగింది. సో మార్చిన తర్వాత కొన్ని డేస్ పెట్టా, కొన్ని డేస్ మామూలుగా వ్లాగ్స్ ఇట్లా డైలీ వ్లాగ్స్ అని పెట్టి ట్రైపాడ్ షిఫ్ట్ అయితే చెప్పిన, నాకు మళ్ళీ కొంచెం మంచిగా అనిపించలేదు. సో కొన్ని డేస్ ఆపాను. కొన్ని డేస్ ఆపిన తర్వాత అయితే మళ్ళీ ఒక 5 months ఆపిన తర్వాత మళ్ళీ 5 months తర్వాత ఏమనిపించింది అంటే, సో వ్లాగ్స్ డైలీ పెట్టకపోయినా కానీ షార్ట్స్ వీడియోలో కన్వర్ట్ చేసి వ్లాగ్స్ కానీ ఫన్నీ కామెడీ వీడియోస్ పెడితే ఎలా ఉంటుందని స్టార్ట్ చేశాను. సో ఫన్నీ కామెడీ వీడియోస్ అయితే ఇప్పుడు ప్రెజెంట్ నడుస్తుంది అదే షార్ట్స్లో. సో దానికి అయితే మీరు మంచిగా రీచ్ ఇస్తున్నారు. ఒక్కొక్క వీడియో 1.4K పోతుంది, 1.6K పోతుంది, అలా 2K, 3K, 4K, 28K, 13K పోయిన వ్యూస్ కూడా ఉన్నాయి. సో మీరు అంతలా ఆదరించి ఆ వ్యూస్ వచ్చినందుకు నాకు థ్యాంక్ యూ, మీకు ధన్యవాదాలు. సో ఇదనమాట, అలా కంటిన్యూ చేసుకుంటూ వచ్చా. మీరు ఇచ్చే రీచ్ కూడా నాకు అంతో ఇంతో కాదు, మంచి రీచ్ ఇస్తారు. సో ఇదనమాట గైస్. సో ఇదనమాట. సెకండ్ పాయింట్ గురించి మాట్లాడుకున్నట్టయితే నా జర్నీ ఎలా స్టార్ట్ అయిందంటే, ఈ యూట్యూబ్లో నా జర్నీ ఎలా స్టార్ట్ అయింది చెప్పాలంటే, దీనికంటే ముందు మా బ్రదర్ అయితే యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసేవారు. ఫస్ట్ నేను ఫ్యాక్స్ పెట్టా అని చెప్పా కదా, అది కూడా పెట్టడం ఎవరి ద్వారా అంటే మా బ్రదర్ అయితే సపోర్ట్ చేసిండు. మా బ్రదర్ కూడా ఫ్యాక్స్ ఛానల్ పెట్టిండు స్టార్టింగ్లో. సో అలా నేను స్టార్ట్ చేశా, తర్వాత ఇలా వ్లాగ్స్ అయితే కంటిన్యూ చేస్తున్నా. సో ఇదన్నమాట నా జర్నీ. ఇలా సాగుతూ వచ్చిన నా జర్నీ. ఇప్పుడు మీరు ఇచ్చే సపోర్ట్కి అయితే నాకు కూడా ఒక ఎంకరేజ్మెంట్ అయితే ఉంది. సో మీరు ఇలా వ్యూస్ సపోర్ట్ ఎంకరేజ్ చేస్తున్నారు కాబట్టి నాకు కూడా ప్రతిరోజు ఒక వీడియో షూట్ చేసి పెట్టాలి, ఒక షార్ట్ వీడియో షూట్ చేసి పెట్టాలని అలా మూడ్ వచ్చి పెట్టడం అయితే జరుగుతుంది. ఇదన్నమాట నా జర్నీ. విషయానికి వస్తే మా బ్రదర్ అయితే సపోర్టు. ఫ్యాక్స్ పెట్టినప్పుడే నాకు కొద్దిగా రీచ్ అయితే వచ్చింది అనిపించింది. ఆ ఫ్యాక్స్ పెట్టినప్పుడే నాకు ఒక 500 సబ్స్క్రైబర్స్ దాకా వచ్చారు. సో తర్వాత ఇలా వ్లాగ్స్ కంటిన్యూ చేసుకుంటా చూసుకుంటా ఇప్పుడు ప్రజెంట్ అయితే మనకి 1.37K సబ్స్క్రైబర్స్ అయితే ఉన్నారు. సో అందుకు థ్యాంక్ యూ గైస్. నాకు 1K మీరు రీచ్ చేయించినందుకు మీకు నేను హృదయపూర్వక ధన్యవాదాలు అయితే చెప్తున్నాను. సో థర్డ్ పాయింట్ గురించి మాట్లాడుకుంటే మాత్రానికి ఇంట్లో వాళ్ళ సపోర్ట్ ఉందా అనే విషయానికి వచ్చేస్తే, ఇంట్లో వాళ్ళ సపోర్ట్ అయితే నాకు కొద్దిగా ఉంది. సో ఎలా చెప్పాలంటే, కొన్నిసార్లు మా మదర్ అంటుంది కదా, ఇలా వీడియోస్ చేస్తుంటే ఈ వీడియోస్ చేసి ఏమవుతుంది, చదువుకున్నా ఒక ఉపయోగం ఉంటుంది అని అయితే అంటుంది. కానీ అయితే అవన్నీ పట్టించుకోను. రేపు యూట్యూబ్ నుంచి మంచి సక్సెస్ వచ్చి అవన్నీ వచ్చినప్పుడు వాళ్ళకే అర్థమవుతుంది యూట్యూబ్ అంటే ఏందనేది, దీనివల్ల ఏంది యూజ్ అనేది అర్థమవుతుంది. సో ఇదన్నమాట. ఇంకా మాట్లాడుకున్నట్టయితే మా మమ్మీ కొన్నిసార్లు ఈ వీడియోస్ ఎందుకు, ఈ పెట్టుడు ఎందుకు, చదువుకోవచ్చు కదా, కాలేజ్కి వెళ్ళచ్చు కదా అని అంటుంది. సో నేను మా మమ్మీకి చెప్పేది ఏంటంటే, నేను ప్రతిరోజు అయితే నేను కాలేజీకి అయితే పోతూనే ఉంటా. సో అదే ఈ యూట్యూబ్ అయితే పార్ట్ టైం లెక్కైతే చేస్తున్నా. సో ఇదన్నమాట. సో దీనికి కారణం కూడా మీరే, నాకు ఇంతలా రీచ్ ఇచ్చి ఆదరిస్తున్నందుకు నాకు కూడా ఎంకరేజ్మెంట్ లాగా ఉంది. సో రోజు వీడియోస్ పెట్టాలని. సో మీరు అలానే సపోర్ట్ చేస్తూ ఉండండి, నేను ఇంకా మంచి వీడియోస్ అయితే మీ ముందుకు తెస్తూ ఉంటాను. సో ఇదన్నమాట. సో ఫోర్త్ పాయింట్ మాట్లాడుకున్నైతే మాత్రానికి, సో ప్రజెంట్ ఇంత క్లారిటీగా రావడానికి నా వీడియోస్కి ఒక ఫోన్ అయితే ఉంది నా దగ్గర. సో అంతకుముందు అయితే నా దగ్గర ఒక ఫోన్ అయితే ఉండేది, అది వివో Z1 Pro అని. ఆ Z1 Proలో అయితే నేను స్టార్టింగ్ ఫ్యాక్స్ ఛానల్ పెట్టా. ఫ్యాక్స్ తర్వాత ఇట్లా వ్లాగ్స్ చేద్దాం అన్న టైంలో అయితే నా దగ్గర ఇంకో ఫోన్ అయితే ఉంది, వివో V25 Pro 5G అని. సో ఆ ఫోన్లో అయితే కొన్ని రోజులు తీసా. తర్వాత దాంట్లో క్లారిటీ తగ్గింది. క్లారిటీ తగ్గడంతో నేనేం చేశానంటే
ఐఫోన్ ఉంటే బెటర్ కదా, మంచి వీడియోస్ తీయచ్చు అని చెప్పేసి అయితే ఫస్ట్ ఐఫోన్ 13 అయితే ఉంది నా దగ్గర. ఇప్పుడు ప్రెజెంట్ నేను వీడియోస్ చేస్తున్నా ఇంత క్లారిటీగా, ఫన్నీ వీడియోస్ అయినా కామెడీ వీడియోస్ అయినా అంటే మాత్రానికి దగ్గర అయితే ఇప్పుడు మీరు ఈ వీడియోలో అవపడడానికి ఇంత క్లారిటీగా ఐఫోన్ 13 అయితే ఉంది. సో ఐఫోన్ 13లో అయితే ప్రెజెంట్ వీడియోస్ తీస్తున్నా ఇంత క్లారిటీగా రావడానికి. సో ఇప్పుడు మెయిన్ పాయింట్లోకి వచ్చేస్తే మాత్రానికి అసలు నేనెవరు, నా ఇంట్రడక్షన్ చెప్తాను ఇప్పుడు. సో నా పేరు వచ్చేసి గణేష్ అనమాట. అందుకే నేను మన ఛానల్ పేరు చూసి ఉండొచ్చు మీరు, ఏ గణేష్ అని అయితే పెట్టా. సో అదనమాట. నా ఫుల్ నేమ్ వచ్చేసి మైసా గణేష్ కుమార్ అంటారు. సో నేను ఇప్పుడు ప్రజెంట్ చదివేది సెకండ్ ఇయర్ అనమాట. సో ఇంకా చెప్పాలంటే నేను ఉండేది ఇక్కడ ఖమ్మం దగ్గర అనమాట. అసలు ఊరి పేరు వద్దులేండి, మెన్షన్ చేయను. వాస్తవంగా మనం మాట్లాడుకున్నట్టయితే నీకు ఎలా కుదిరిద్దని కొంతమంది డౌట్ ఉంటుంది. సెకండ్ ఇయర్ చదువుతుంటూ అవి ఎగ్జామ్స్ ఉంటాయి కదా, అవన్నీ ఉంటాయి కదా. సో అవన్నీ ఉండగా ఇవన్నీ ఎలా చేస్తున్నావు నువ్వు వీడియోస్ అనేది మీకు డౌట్ ఉండొచ్చు. దానికి కారణం చెప్తాను. సో నేను కాలేజ్కి వెళ్ళి వచ్చిన తర్వాత అయితే నైట్ అంతా ఖాళీ ఉంటుంది కదా. సో ఎప్పుడైనా ఏం చేస్తానంటే సండే లీవ్స్ ఉంటాయి. లీవ్ ఉన్నప్పుడు ఏం చేస్తానంటే ఒక 5 or 6 వీడియోస్ ముందే చేసుకొని పెట్టుకుంటా. అంటే ఆ వీక్కి సంబంధించి మొత్తం 5 or 6 వీడియోస్ ఒక్కసారి చేసుకొని పెట్టుకొని ఆ 5 or 6 వీడియోస్ నా సండే రోజు ఇక పూర్తిగా ఎడిట్ చేసుకొని పెట్టుకొని ఒక్కొక్క వీడియో ఒక్కొక్క వీక్లో ఒక్కొక్క మండే ఇప్పుడు సపోజ్ మండే, ట్యూస్డే, వెడ్నెస్డే, థర్స్డే, ఫ్రైడే, సాటర్డే, సండే ఉంది. ఈ లోపు వచ్చేలాగా ఆ వీడియోస్ని ఎడిట్ చేసుకొని షెడ్యూల్లో ఉంచుకుంటాను అనమాట. సో ఇదనమాట మెయిన్ రీజన్. సో అలా అయితే కంటిన్యూ చేస్తున్నా ప్రజెంట్. సో ఫ్యూచర్ ఇక చూడాలి ఎలా ఉంటుంది అనేది. సో మీకైతే నేను నా నుంచి మీరు కోరుకునేది ఏం లేదు. సో నా నుంచి మీరు కోరుకునేది ఏంటంటే ఒక చిన్న లైక్, షేర్, సబ్స్క్రైబ్ అయితే చేయండి నా ఛానల్ని. మీరు ఇచ్చే సపోర్ట్ వల్ల నేను ఇంకా ఎంతో ముందుకెళ్ళాలని కోరుకుంటున్నాను. ఇంకో పాయింట్లోకి వచ్చేస్తే మాత్రానికి ఇది పర్టికులర్ సబ్స్క్రైబర్ నన్ను సపరేట్గా అడిగిన క్వశ్చన్ అనమాట. సో ఏం లేదు. సో మీరు వీడియోస్ ఎక్కడ షూట్ చేస్తారు, వాయిస్ ఓవర్ ఎక్కడ డబ్బింగ్ చేస్తారు, ఏంటి అసలు ఏందని అడిగారు. సో దానికి ఇప్పుడు నేను ఆన్సర్ చెప్దాం అనుకుంటున్నా. సో ఇప్పుడు నేను వీడియోస్ ఎక్కడ షూట్ చేస్తానంటే ఇప్పుడు పర్టికులర్ వీడియో తీయాలనుకున్నా, పర్టికులర్ షార్ట్ వీడియో ఫన్నీగా ఒక వీడియో తీద్దాం అనుకున్నా, దానికి పర్టికులర్ లొకేషన్కి అయితే వెళ్ళాల్సి వస్తుంది గైస్ పక్కా. యూట్యూబ్ వీడియోస్ అంటే అంత ఈజీ కాదు. సో నేను పర్టికులర్ లొకేషన్కి వెళ్ళాలి కాబట్టి ఆ లొకేషన్కి వెళ్ళి అయితే షూట్ చేసుకొని ఇంటికి వచ్చినాక డబ్బింగ్ చెప్పేది ఇంటికాడ చెప్తా. ఇంటికాడ నాయిస్ ఏమన్నా ఉందనుకుంటే వేరే వాళ్ళ ఇంట్లో వెళ్ళి చెప్పడమా, లేకపోతేనేమో ఇట్లా మొన్ననే ప్రెజెంట్ గురించి చెప్పడం మర్చిపోయా. సో గ్రీనర్ వాళ్ళ ఒక మైక్ అయితే కొన్నా, 2 మైక్స్ వచ్చాయి. సో ఇప్పుడు ఈ మైక్తోనే నేను రికార్డ్ చేయడం జరుగుతుంది. సో ఇది జస్ట్ ప్లగ్ అండ్ ప్లే లాగా వాడుకోవడమే. సో ఇది ఎలాంటి ప్రమోషన్ అయితే కాదు ఇప్పుడు నేను చెప్పేది. సో మనకి అంత వ్యూస్ కూడా లేదు ప్రమోషన్ చేయడానికి. సో ఇదనమాట. దానికి పర్టికులర్ లొకేషన్కి వెళ్ళి అయితే షూట్ చేస్తా. ఇప్పుడు దానికి నేచర్కి సంబంధించి ఒక వీడియో తీద్దాం అనుకున్నా. దానికి ఒక మంచి పొలము, ఒక పచ్చని పొలము లేదా ఒక మంచి పచ్చని చెట్లు ఉండి దానికి మధ్యలో ఒక చెరువు ఉన్న దగ్గరికి వెళ్ళి ఇక్కడికి వెళ్ళి ఒక పర్టికులర్ లొకేషన్లో అయితే మంచిగా షూట్ చేసి అయితే నేను మీ ముందుకైతే తేడం జరుగుతుంది. సో ఈ వీడియోస్ అనేవి నేను వీకెండ్స్లో ప్లాన్ చేస్తాను మ్యాక్సిమం. సో నా పక్కన తిరిగే ఒక అబ్బాయి ఉంటాడు కదా, సో వాడిని మా చుట్టాలన్నమాట, మా చుట్టాల అబ్బాయి. వాడిని పెట్టుకోవడానికి రీజన్ అంటే మనకి అంత ట్రెండ్ లేదు. సో ఇంకా ముందు క్రేజ్ వస్తే మన దాంట్లో ఇంప్లిమెంట్ అయ్యి ఉన్న మాత్రానికి ఒక టీం మెంబర్ని పెట్టుకుందాం. అది ఇంకా వేరే అలా గ్రో అయితే చేద్దాం. ప్రెజెంట్ అయితే ఇదేనమాట. వాడు మా చుట్టాలోడే కాబట్టి సో వాడిని యూట్యూబ్ వీడియోస్కి అయితే మ్యాక్సిమం వాడిని వాడుకుంటా ప్రెజెంట్. సో ఇదనమాట. మీరు ఇలా సపోర్ట్ చేస్తూ ఉండాలి. సో ఇంకా మన ఛానల్కి ఎవరైతే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయలేదో పక్కా లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి గైస్. ఎందుకంటే ఇంకా మంచి కంటెంట్ మీ ముందుకైతే తెస్తూ ఉంటా. సో ఇదనమాట. మళ్ళీ మంచి కొత్త వీడియోస్తో మంచి షార్ట్ వీడియోస్ అయితే మీ ముందుకు వస్తా. సో స్టే ట్యూన్ గైస్.